శివసేన చీలడం భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైంది. షిండేకు ఉన్నటువంటి ఆ టెంపర్‌ని గమనించినే ఆనాడు ముఖ్యమంత్రి పదవి కూడా అతనికే ఇచ్చారు. వాస్తవంగా తక్కువ సీట్లు వచ్చినటువంటి ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రి పదవి అడిగితే ఇవ్వకుండా ఉన్నటువంటోళ్ళు, దాని కారణంగా అదే ఉద్ధవ్ థాకరే వెళ్లి కాంగ్రెస్‌తోనూను, ఎన్‌సీపీతో పొత్తు పెట్టుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత, అందులో నుంచి చీల్చుకుని బయటకొచ్చినటువంటి 40 మందితో చీల్చుకుని బయటకొచ్చినటువంటి షిండేని ముఖ్యమంత్రిని చేసింది బీజేపీ గవర్నమెంట్. అక్కడ ఓ సంకేతం ఏంటంటే, విధేయంగా ఉంటే ఇస్తాం, బెదిరిస్తే కుదరదు అన్నటువంటి సంకేతం. అదే షిండే మొన్న బెదిరిస్తే పక్కన కూర్చోబెట్టింది, ఉప ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టింది. అయితే షిండే ఇప్పుడు శివసేనని పూర్తిగా కబ్జా చేసేస్తున్నాడు. 9 మంది ఎంపీలు ఎవరైతే ఉద్ధవ్ థాకరే తరపున గెలిచారో వాళ్ళలో 6గురు అతని పక్షాన చేరుతుంటాం. అలాగే వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, శివసేన ఉద్ధవ్ థాకరే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు 300, 200 మంది మొన్ననే ఇటు షిండే పక్షానికి చేరడం, దాదాపు 26 మంది దాకా. ఇక తిప్పలు పడుతున్నటువంటి వేళ అమిత్ షా అక్కడే ఒక ఉపన్యాసం ఇచ్చారు. ఇక శివసేన షిండే, శివసేన ఉద్ధవ్ థాకరే అనేది ఏం లేదు. నిజమైన శివసేన షిండేదే అన్నది మేము గుర్తిస్తున్నాం, ప్రజలు గుర్తించారు అని.